హైదరాబాద్ నాచారంలోని శ్రీ మహాకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఎస్ఎస్ఎస్ యువసేన యూత్ కాంగ్రెస్ నాయకులు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు। 9 రోజులు నిర్వహించబోయే వినాయక చవితి వేడుకల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా పూజలు జరుపుకోవాలని ప్రజలకు సూచించారు। నియోజకవర్గం మొత్తం పైన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు। అలాగే ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరిపైన వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరారు యూత్ కాంగ్రెస్ నాయకులు సంతోష్ రెడ్డి। ఆధ్వర్యంలో అదేవిధంగా ట్రిపుల్-ఎస్ యువసేన ఆధ్వర్యంలో ఈరోజు మరి నాచారం మంకాళి దేవస్థానం దగ్గర మట్టి వినాయకులను పంచడం జరిగింది। మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమం తీసుకుంది। ఇక్కడ నా సోదరుడు సందీపే కానివ్వండి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మన సంతోషే కానివ్వండి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మరి ప్రకాష్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। మరి ఈరోజు మట్టి గణపతులను పూజించాలి, ఇట్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మంచి మట్టి వినాయకులని పూజించాలని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు నాచారం కాంగ్రెస్ పార్టీ మీ ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తున్నా। కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన హైడ్రా, ఇప్పుడు చూస్తే మన హైడ్రా 2 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినాక ఇప్పుడు మీరు గూగుల్ షార్ట్స్ అయినా సరే, లేకపోతే మన GPS షార్ట్స్ అయినా తీసుకుంటే మన హైదరాబాద్ అన్నది గత 10 సంవత్సరాల్లో ఎంత దాన్ని డ్యామేజ్ జరిగిందో, ఇప్పుడు హైడ్రా వర్షాకాలంలో చూసుకుంటే ప్రతి చెరువు నీళ్ళన్నీ నిండి హైదరాబాద్ మొత్తం కలకల్లాడుతుంది। దీనికి ముఖ్య కారకమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు। అలాగే వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనమందరం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్ విగ్రహాలు వాడకుండా మట్టి విగ్రహాలు అందరూ వాడి, చెరువులు ఇప్పుడు ఎంత శుభ్రంగా ఉన్నాయో మట్టి విగ్రహాలు వాడేసి దాంతోపాటు అలానే శుభ్రంగా మెయింటైన్ చేయాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన పరమేశ్వరన్న గారికి కృతజ్ఞతలు। మరియు మన నాచారం డివిజన్ కాంగ్రెస్